డీజే టిల్లు స్క్వేర్తో మనల్ని అందరినీ నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ మూవీ జాక్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. దాని మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం ఇప్పుడైతే. ఇంకా కథలోకి వెళ్తే పబ్లో నేరుడా అలియాస్ జాక్ అంటే సిద్ధు జొన్నలగడ్డ ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉన్న బాయ్. లైఫ్లో ఏం కావాలనేది క్లారిటీ లేదు. అనేక గేమ్స్ ట్రై చేసి ఎక్కడా ఫిట్ కాడు. దీంతో చివరికి రా ఏజెంట్ కావాలనుకుంటాడు. అందుకోసం సొంతంగా పలు క్రైమ్ కేసులను స్టడీ చేస్తాడు. రా సెలక్షన్కి సంబంధించిన ఇంటర్వ్యూలో తాను స్టడీ చేసిన కేసులను చూపించి ఇంప్రెస్ చేస్తాడు. జాబ్ కన్ఫర్మేషన్కి ఇంకా టైం ఉన్నా తాను దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకుంటాడు. మరో ఐపీఎస్ అధికారి అంటే సుబ్బరాజ్తో కలిసి టెర్రరిస్ట్ అటాక్ని ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని పట్టుకుంటాడు. అదే సమయంలో రా అధికారి మనోజ్ కుమార్ అంటే ప్రకాష్ రాజ్ గారు సైతం కిడ్నాప్ చేసి బంధిస్తాడు. మనోజ్ కుమార్ రా అధికారిని తెలియక అతన్ని కూడా ఉగ్రవాదిగా భావిస్తాడు. అయితే జాక్ ఏం చేస్తున్నాడో తనకు తెలియాలని అతని తండ్రి అంటే నరేష్ గారు లోకల్ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థకి డీల్ ఇస్తాడు. దీంతో భానుమతి అంటే వైష్ణవి చైతన్య రంగంలోకి దిగుతుంది. జాక్ని ఫాలో అవుతుంది. జాక్ కిడ్నాప్ చేసి దాచిన ఉగ్రవాదులు ఉన్న చోటుకి వచ్చి మనోజ్ కుమార్ని కాకుండా టెర్రరిస్ట్ను కట్లు విప్పేస్తుంది. ఈలోపు జాక్ వచ్చి అతను పట్టుకునే ప్రయత్నం చేసినా తప్పించుకుంటాడు. దీంతో జాక్ రా ఏజెంట్గా సెట్ కాడని చెప్పి అధికారులు పంపించేస్తారు. అయినా సరే తనేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తప్పించుకున్న టెర్రరిస్ట్ నేపాల్లో ఉండడాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. జాక్ గురించి తెలుసుకునేందుకు భానుమతి కూడా వెళ్తుంది. అలాగే రా టీం కూడా టెర్రరిస్టు కోసం వెళ్తుంది. మరి అక్కడ ఏం జరిగింది? టెర్రరిస్టులను పట్టుకున్నాడా లేదా? టెర్రరిస్టులు చీఫ్ అబ్దుల్ రెహమాన్ గురించి తెలిసిన నిజమేంటి? జాక్ అక్కడ కూడా రా ఏజెంట్గా తలకాయ నొప్పి తెప్పించాడా? తలకాయ నొప్పిగా అలా మారాడా? వారికి హెల్ప్ చేశాడా అనేది కొన్ని ట్విస్టులు కూడా ఉన్నాయి. అదైతే మూవీ చూస్తే మొత్తం అర్థమవుతుంది. ఇది కథ. ఎన్ని సినిమాలు చేసినా మనకి సిద్ధు జొన్నలగడ్డ ఒక టిల్లుగానే మనందరికీ నచ్చాడు. సో టిల్లు సినిమాలకి గుర్తొస్తాయి. తనదైన డైలాగ్ డెలివరీతో అలరించాడు. ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది సిద్ధు నుంచి. ఇంకా కామెడీ నుంచి అయితే జోనర్ మార్చి యాక్షన్ మూవీలోకి వచ్చాడు. బట్ ఏంటంటే సిద్ధు యాక్షన్ మార్చినా సరే కానీ జోనర్ మార్చినా సరే యాక్షన్ ఉంది మూవీలో, అలాగే రొమాంటిక్ ఉంది, అలాగే కామెడీ కూడా ఉంది. కామెడీ కూడా ఏం తీసిపోలేదు. టిల్లు మూవీ చూస్తే కంపల్సరీ టిల్లు అయితే మనకు గుర్తొస్తాడు ఆ కామెడీ పంచులకి. ఇక కథపరంగా చూసుకుంటే కనుక చాలా రొటీన్ స్టోరీ. టెర్రరిస్ట్ అటాక్, దాన్ని మన ఇండియన్ ఆర్మీ రా టీంలు అడ్డుకోవడం, వాటి ఆకర్షించుకుని ఇప్పటికే చాలా సినిమాలు చూసాం ఇలాంటి మూవీస్. సో అలాంటి మూవీలు దాన్ని తీసుకొచ్చాడు సిద్ధు. బట్ కామెడీ అయితే వైబ్గా చూసుకుంటే మనం ఆ వైబ్ అయితే మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు మూవీకి. ఈరోజు అయితే మన జాక్ మూవీ రిలీజ్ అయింది, దాని రివ్యూ చెప్పేశాను. అండ్ టుమారో వచ్చేసి అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అని ప్రదీప్ గారి మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీతో మీ ముందుకు వచ్చేస్తారు రివ్యూతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి.